హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. వైకుంఠ ఏకాదశి రోజు కానీ లేదా మిగతా ఏకాదశుల్లో కానీ స్వామివారికి నైవేద్యంగా గోధుమ రవ్వ పాయసం సమర్పిస్తే చాలా మంచిది. ఏకాదశి రోజున బియ్యంలో మురా అనే రాక్షసుడు ఉంటాడు. అందుకే స్వామివారికి సమర్పించే నైవేద్యంలో కానీ లేదా మనం తినేటప్పుడు కానీ బియ్యంకి సంబంధించిన పదార్థాలు కానీ తినకూడదు. అందుకే గోధుమ రవ్వ పాయసం కానీ లేదా పెసరపప్పు పాయసం కానీ స్వామివారికి సమర్పిస్తే చాలా మంచిది. అలాగే గోధుమ రవ్వ పాయసం చేసుకోవడం చాలా తేలిగ్గా అయిపోతుంది. ఈరోజు వీడియోలో చాలా తేలిగ్గా గోధుమ రవ్వ పాయసం చేయడం ఎలానో చూపించబోతున్నాను. గోధుమ రవ్వ పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. మనం నైవేద్యంగానే కాకుండా ఎవరైనా గెస్టులు వస్తే వెంటనే స్వీట్ చేయాలనుకుంటే చేసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి కానీ గిన్నె కానీ పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉంటే బాదం పప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు. జీడిపప్పులు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ జీడిపప్పులు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఏకాదశి రోజు ఉపవాసం చేయాలి అనుకునేవారు ఆరోగ్యరీత్యా కొంతమంది ఉండలేరు. అటువంటి వారు బియ్యంతో సంబంధించిన పదార్థాలు కానీ తినకుండా ఇలా గోధుమ రవ్వతో చేసిన పాయసం తినవచ్చు. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇదే బాండీలో ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇందులో ఒక పావు కప్పు వరకు గోధుమ రవ్వ తీసుకుంటున్నాను. ఇక్కడ గోధుమ రవ్వ మీరు ఎలా తీసుకుంటారో దాన్ని బట్టి పాలు పంచదార తీసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఈరోజు చాలా కొంచెం చేస్తున్నాను, పావు కప్పు మాత్రమే చూపిస్తున్నాను. గోధుమ రవ్వ చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది. ఇది ఫ్రై అయిపోతే రవ్వ మీద మొత్తం వైట్గా వచ్చేస్తుంది. అప్పటి వరకు లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. జస్ట్ ఒక 2-3 మినిట్స్లో ఫ్రై అయిపోతుంది. ఇది ఫ్రై అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని పాలు కాచి ఆ పాలల్లో ఫ్రై చేసుకున్న గోధుమ రవ్వను వేసుకోవచ్చు. లేదంటే ఇలా గోధుమ రవ్వ ఫ్రై అయిన తర్వాత ఇందులో కాచిన పాలను వేసుకోవాలి. పాలు చాలా వేడిగా ఉండాలి. అలాగే గోధుమ రవ్వ ఎంత తీసుకుంటామో దానికి 3 టైమ్స్ పాలు పోసుకోవాలి. నేను ఈ గ్లాస్తో హాఫ్ గ్లాస్ గోధుమ రవ్వ తీసుకున్నాను, అందుకే 1.5 గ్లాస్ పాలు పోసుకున్నాను. ఒకవేళ పాయసం చాలా లూజ్గా ఉండాలి అనుకుంటే ఇంకొక హాఫ్ గ్లాస్ పాలు పోసుకోవచ్చు. ఇలా వేడి చేసిన పాలు పోయటం వలన మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా బాగా గట్టిగా అవ్వకుండా పాయసం మనం స్టవ్ ఆఫ్ చేసినప్పుడు ఎలా ఉంటుందో ఆ తర్వాత కూడా అలాగే ఉంటుంది. అలాగే గోధుమ రవ్వ ఎంత తీసుకుంటామో దానికి కొంచెం తక్కువ పంచదార వేసుకోవాలి. ఒకవేళ స్వీట్ ఎక్కువగా ఉండాలి అనుకుంటే గోధుమ రవ్వ ఎంత తీసుకుంటారో పంచదార కూడా అంత వేసుకోవచ్చు. అలాగే పంచదార ప్లేస్లో బెల్లం కూడా వేసుకోవచ్చు. గోధుమ రవ్వ ఉడికే వరకు ఒక 2-3 మినిట్స్ ఉడికించుకోవాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత మీరు పట్టుకొని చూసినా అర్థమైపోతుంది, గోధుమ రవ్వ సాఫ్ట్గా అయిపోతుంది. మనం స్టవ్ మీద ఒక పక్క గోధుమ రవ్వను వేయించుకుంటూ ఒక పక్క పాలు వేడి చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. జస్ట్ ఒక 5-10 మినిట్స్లో మనం పాయసం చేసేయచ్చు. బెల్లం వేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది. కాకపోతే పాయసం అంటే బెల్లం కన్నా పంచదార చాలా టేస్టీగా ఉంటుంది. చివరిలో కొంచెం యాలకుల పొడి కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒక్క ఏకాదశి రోజే కాకుండా మనం ఎప్పుడు పాయసం చేయాలన్నా సరే సేమియా పాయసం కాకుండా ఒకసారి గోధుమ రవ్వ పాయసం ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రవ్వ మొత్తం ఉడికిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అలాగే కొంచెం నెయ్యి వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నెయ్యి వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ వేయించేటప్పుడు గోధుమ రవ్వ వేయించేటప్పుడు నెయ్యి వేసుకున్నాం కాబట్టి చివరిలో వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మొత్తం గోధుమ రవ్వ ఉడికిపోతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఒకవేళ పాయసం చాలా లూజ్గా అవ్వాలి అనుకుంటే ఇంకొక హాఫ్ గ్లాస్ పాలు ఇప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. పాయసం రెడీ అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సూర్యభగవానుడికి కూడా గోధుమ రవ్వ పాయసం అంటే ఎంతో ప్రీతికరము. అందుకే మనం ఆదివారాల్లో కూడా సూర్యభగవానుడికి ఇలా గోధుమ రవ్వ పాయసం చేసి సమర్పించవచ్చు. అలాగే ప్రతి ఏకాదశికి కూడా గోధుమ రవ్వ పాయసం సమర్పిస్తే చాలా మంచిది. మన ఛానల్లో ఆల్రెడీ ముక్కోటి ఏకాదశి ఎప్పుడు వచ్చింది, పూజా విధానం గురించి వీడియోస్ షేర్ చేశాను. ఆ వీడియోస్లో గోధుమ రవ్వ పాయసం సమర్పించాలి అని చెప్తే కొంతమంది మెసేజ్ చేశారు ఎలా తయారు చేసుకోవాలి అని. అందుకే ఈ వీడియో ద్వారా షేర్ చేశాను. వైకుంఠ ఏకాదశికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో మీలో కొంతమందికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.